అందరికీ నమస్కారం. ఈరోజు మేము మీతో మాట్లాడడానికి, మీ అనుభూతులను పంచుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరి ఈ విశేషమైనటువంటి ఘట్టాన్ని ప్రారంభించుకుందామా? ఎడ్లపాడులోని సెయింట్ ఆన్స్ యాజమాన్య బృందం వారు డిగ్రీ కళాశాలను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాఠశాలను స్థాపించిన కొన్ని సంవత్సరాలలోపే డిగ్రీ కళాశాలను స్థాపించడం ఎలా సాధ్యమైంది? ఇది నిజంగా చెప్పాలి అంటే ఆశ్చర్యకరమైన విషయమే. ఈరోజు మనతో ఉన్నవారు ఎడ్లపాడు మిషన్ ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన మరియు ఉత్సాహంగా పాల్గొన్న సిస్టర్ స్టార్ గారు, సిస్టర్ జ్ఞానమేరి గారు, సిస్టర్ ప్రీతి గారు. సిస్టర్స్, మాతో మీరు ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఈ విశేషమైన ఘట్టం ఎలా ప్రారంభించారో సిస్టర్స్ మాటల్లోనే విందాం. ధన్యవాదములు సార్. మా ఈ ఎడ్లపాడు సెయింట్ ఆన్స్ పాఠశాల మరియు కళాశాల చరిత్రను మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. డిగ్రీ కళాశాల ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది? 2018లో మా పాఠశాల ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత బాలికలకు ఉన్నత విద్య యొక్క అవసరం ఎంత ఉందో మేము దగ్గరగా వెళ్ళి గమనించాం. ఆడపిల్లలు చదువుకుంటే సమాజం బాగుపడుతుందని, తద్వారా తారతమ్య వ్యత్యాసాలు తగ్గిపోతాయని మేము గమనించడం జరిగింది. అందుకే 2025లో ఇక్కడే డిగ్రీ కళాశాలను ప్రారంభించాం. ఇది మా సొంత నిర్ణయం మాత్రమే కాదండి. మా వ్యవస్థాపకురాలు, దైవ సేవకురాలు అయినటువంటి శ్రీ తాడిపత్రి జ్ఞానమ్మ గారి కళ. దానిని నిజం చేయడానికి ఆమె మాకు చూపిన మార్గంలో నడుస్తూ ఆమె కళ్ళ సహకారాన్ని నిజం చేయగలిగాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతులకు నాణ్యమైన విద్య, మానవ విలువలు, నైతిక విలువలు అందించడం మా లక్ష్యం. మరి మీ పాఠశాల, కళాశాల జ్ఞానమ్మ గారి పుట్టిన ఊరికి దగ్గరగా ఉన్నాయా సిస్టర్? అవునండి, ఎడ్లపాడుకి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఫిరంగిపురం ఉంది. మా సంస్థకి ఆమె పుట్టిన ఊరికి సమీపంలో కాన్వెంట్ ఉండాలనే కళ శతాబ్దం నుండి ఉంది. ఆమెను సర్వెంట్ ఆఫ్ గాడ్గా ప్రకటించిన తర్వాత ఆ కోరిక మరింత బలపడింది. శతాబ్దం నాటి ఆ కళ ఎలా నిజమైంది సిస్టర్? సుపీరియర్ జనరల్ సిస్టర్ జాక్విలిన్ మేరీ గారు గుంటూరు బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కాలిబారి గారిని కలిశారు. భూమి ఇవ్వడానికి అంగీకరించారు. 2015 మార్చిలో ఆ భూమిని మేము కొనుగోలు చేశాము. మరి ఆ మొదటి రోజులు ఎలా ఉండేవి సిస్టర్? 2015 జూన్ 24 సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ పండుగ రోజు అద్దె ఇంట్లోనే మా ప్రయాణం మొదలు పెట్టడం జరిగిందండి. యోహోను బాప్తిసం యేసుకు మార్గం సిద్ధం చేసినట్లే మేము మా మిషన్కి మార్గం సిద్ధం చేయడం మొదలుపెట్టాము. ఎల్కేజీ నుండి 7వ తరగతి వరకు మాత్రమే ప్రారంభించాం. ఆ చిన్న మొదలు నుంచి ఇంత మహావృక్షంలాగా ఎలా ఎదిగింది సిస్టర్? అందమైన భవనాలు ఉన్నాయి. 10వ తరగతి వరకు 500 మంది పైగా విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు మరియు 10 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే 16 మంది ఉపాధ్యాయుల్లో కూడా 15 మంది ఆడవాళ్లు కావటం నేను గర్వించదగ్గ విషయం. 2019లో 8వ తరగతి మరియు 2020లో 9వ తరగతి, అలానే 2021లో 10వ తరగతి, ఇలా అంచెలంచెలుగా ఎదగటం జరిగింది. ఉన్న గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని విన్నాం. మరి ఆ పనులు ఎలా జరుగుతున్నాయి సిస్టర్? మొదట్లో ఇక్కడ ప్రజలకు సన్యాసినులు అంటే కన్యాశ్రీలను ఎప్పుడూ చూడలేదు. మేము ఓపికగా కుటుంబాలను కలిసాం, వారితో ప్రార్థించాం, అర్థమయ్యే విధంగా బోధించాం. ఇప్పుడు పల్లె జీవనంలో మేము భాగమయ్యాం. రోజువారీ ప్రార్థనలు, కుటుంబ సందర్శనలు, రోగులను చూసుకోవడం, ఉపకేంద్రంలో సేవలు అందించడం లాంటి కార్యక్రమాలను మేము చేపట్టడం జరుగుతుంది. విన్నాం, అది ఎలా జరిగింది సిస్టర్? అవును, 2022లో మా పాఠశాల ప్రక్కనే ఎకరం 61 సెంట్లను కొనుగోలు చేశాము. భవిష్యత్తులో మిషన్ అభివృద్ధికి, ముఖ్యంగా డిగ్రీ కళాశాల కోసం దీనిని కొనుగోలు చేయడం జరిగింది. మీ సేవా కార్యక్రమాలు ఎడ్లపాడులో నిర్వహించడానికి గల కారణం ఏమిటి?
ఎడ్లపాడుకు మీకు ఉన్న అనుబంధం ఏమిటి సిస్టర్? ఎడ్లపాడు మా దైవ సేవకురాలైన తాడిపత్రి జ్ఞానమ్మ గారి గుండె చప్పుడు. దేవుని మహిమకై, ప్రజల సేవకై కలలు త్వరగా నిజమయ్యే స్థలం ఇది. డిగ్రీ కళాశాలగా వికసించడం జరిగింది. మొగ్గ పువ్వుగా రావడం కాదు ముఖ్యం, దానిని విచ్చుకునేదాకా కాపాడి దాని సుగంధాన్ని ఎంతవరకు గుబాడింపజేస్తున్నామనేదే ముఖ్యం. అది కేవలం మీ సంస్థకే సాధ్యమైంది. సెయింట్ ఆన్స్ అంటే భవనాలు కాదు, ఇది విశ్వాసం, పట్టుదల, దూరదృష్టి యొక్క సజీవ సాక్ష్యం. ధన్యవాదాలు సిస్టర్స్. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి ఇది గుర్తుండిపోవాలి. కళ దేవునిలో నాటితే చిన్న విత్తనం కూడా అనేక మందికి నీడనిచ్చే మహావృక్షంగా ఎదుగుతుంది. ఇంతటి చక్కని అమూల్యమైనటువంటి సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు సిస్టర్స్.
సత్యమునిగి నిత్యము పెరిగి అవనిలో చాటెదము. సత్యమునిగి నిత్యము పెరిగి అవనిలో చాటెదము. ఓ జనని జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం. ఓ జనని జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివి. వందనముల్ శతములమ్మ నడిచెదం పదములో. వందనముల్ శతములమ్మ నడిచెదం పదములో. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేకదేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు ప్రియుతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంబుతు ఈ బలిలో. పాల్గొనరారండి సంతసంబుతు ఈ బలిలో. సంతసంబుతు ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లగిశెట్టి వనజ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ క్రీస్తురాజు దేవాలయం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు భూము జోస్ఫిన్ రెడ్డి, కె విజయ, మమత, రవి, మంజుల, బాలధీరజ్ రెడ్డి, మేరీ అఖిలారెడ్డి, రితికా రెడ్డి, వీరి కుటుంబాలలో ఆయురారోగ్యములు, ఉజ్వల భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భూము జోస్పిన్ రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కొండ డాబాలు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి సింహ సత్యవతి, కీర్తిశేషులు సింహ ఫ్రాన్సిస్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు దయచేయమని, కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బివి స్వామి, ఉషారాణి, కృష్ణ చైతన్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మైలాపూర్ మేత్రాసనం హోలీ ఫ్యామిలీ చర్చ్ రోస్లిన్ అన్నమేరీ 65వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగాను తాటిపత్రి జ్ఞానమ్మ గారు వారిని దీవించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వెల్లూరు మేత్రాసనం నుంచి క్రిస్టియన్ పేట విచారణ నిమ్మిజో, ఆరతి, సంతోష్, ప్రీతం, సౌమ్యలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం హాలియ విచారణ కీర్తిశేషులు మలిగిరెడ్డి షౌరెడ్డి గారి 2వ వర్ధంతి మరియు కీర్తిశేషులు మలిగిరెడ్డి డేవిడ్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మలిగిరెడ్డి అంతమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలని సెయింట్ ఆన్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజన్ సిస్టర్స్ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చదవబోతున్నాము ప్రార్థన అనేది ఎంత మనిషికి అవసరం అనేది. మరి ఈరోజు మరీ ముఖ్యంగా తాటిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరించుకుంటూ తనకు పునీత పట్టం రావాలని ప్రార్థిస్తుండగా మరి తన యొక్క జీవితాన్ని మనమందరం కూడా ఒకసారి తిరిగి చూసినట్లయితే తను ఏదైనా కానీ పని ప్రారంభించే ముందు దేవునితోని ఐక్యమై ప్రార్థనలో గడిపి మరి తన యొక్క పనిని ప్రారంభించేది. అటువంటి సమయంలో తను ఏ పని ప్రారంభించినా కానీ అది పెద్ద సక్సెస్గా మారేదన్నమాట.
కాబట్టి ఈ యొక్క తరుణంలో మన జీవితాల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రార్థనకు మనము ఎంత ప్రావీణ్యతనిస్తున్నాము, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని మనం అందరం కూడా గమనించాలి. ప్రార్థనతోని మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, ప్రార్థనతోని మనం ఏదైనా పనిని ముగించినప్పుడు తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాలు మన పైన ఉంటాయి. కాబట్టి చాలా సందర్భాల్లో మనమందరం కూడా ప్రార్థనను నెగ్లెక్ట్ చేసుకుని మనము మన యొక్క పనుల్లో మనము నిమగ్నమై ఉంటాము. కాబట్టి అటువంటి సందర్భాలన్నీ కూడా గుర్తు చేసుకుని మనస్తాపపడి ఆ యొక్క మంచి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రార్థన అను జీవితాన్ని కలిగి ఉండి ఆ యొక్క మనసును కలిగి ఉండాలని, చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి దూరంగా వెడిలిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుని దేవుని దగ్గర నుంచి క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు ధ్యాసము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగంలో జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 21వ వచనం నుంచి 22వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. అప్పుడామె మరలా, నేను తన భర్తనని చెప్పుకొనను, కానీ నేను తన బాలుదేవరనని చెప్పుకొనదు. నేనామెను బాలుదేవరా అన్న పదమును ఉచ్చరింపకుండానట్లు చెయ్యుదును. ఇక బాలుదేవరా అన్న శబ్దమును ఆమె జ్ఞప్తియందు ఉంచుకొనదు. ఆ కాలమున నేను వన్యమృగములతోనూ, పక్షులతోనూ, పాములతోనూ నిబంధనను చేసుకొందును. కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు. నేను దేశం నుండి యుద్ధ సామాగ్రిని, కత్తులను, విండ్లను తొలగింతును. కావున నా ప్రజలు శాంతి భద్రతలతో జీవింతురు. ఇశ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానినిగా చేసుకొందును. నమ్మదగినతనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నేను ప్రభువని నీవు గ్రహింతువు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మహత్యమును మనము గ్రహింపజాలము. అందరూ. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి.
తరతరముల ప్రజలు నీ చేతులను పొగడుదురు, నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవములను ఉద్గదింతురు. నేను నీ అద్భుత క్రియలను ధ్యానింతును. అందరూ ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు. నేను నీ మహత్యమును వెల్లడి చేయుదును. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు, నీ కరుణను ప్రస్తుతింతురు. అందరూ ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణి కోటిని అంతటిని నెనురుతో చూచును. అందరూ ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. హల్లెలూయా 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 హల్లెలూయా. మన రక్షకుడకు క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనంలో 18 నుంచి 26 వరకు. యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావ మగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలైనా యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని పలకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచట పిల్లన గ్రోవిని ఊదిడి వారిని అలజడినున్న జనసమూహమును చూచి, మీరందరూ అవతలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతము అంతటా వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదివిన సువిశేష పట్టణాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే
విశ్వాసంతో మనము ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మన యొక్క జీవితంలో మనం అనుకున్నది దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మనమందరం కూడా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే సువిశేషపట్నంలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఇదిగో దేవుని దగ్గరికి విచ్చేసి ఆమె అనుకున్నది ఏమిటంటే, ఇదిగో దేవుని ఆయనను నేను అంగి అంచును తాకినట్లయితే తప్పకుండా నా యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమె యొక్క నమ్మకం ఇది, నేను చేసినట్లయితే తప్పకుండా నా జీవితంలో అద్భుతం జరుగుతుందని ఆమె యొక్క నమ్మకం ప్రియమైన దేవుని బిడ్డ. అందుకోసమే ఆమెని ఎవరు ఫోర్స్ చేయలేదు. కానీ ఆమె త్వరితముగా ఇదిగో ఎక్కడైతే యేసుప్రభు ఉన్నారో వెళ్ళి నేను జస్ట్ ఆయన యొక్క అంగి అంచును తాకినట్లయితే నాకు అద్భుతం జరుగుతుంది. ఇది నిజం ప్రియమైన దేవుని బిడ్డలారు, గమనించగలరు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒకవేళ నేను ఇప్పుడు అడిగినట్లయితే మీ జీవితంలో ఎప్పుడైనా కానీ మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగిందా అని అడిగినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరు చెప్పగలుగుతారు, ఇదిగో ఫాదర్ నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, నా జీవితంలో ఈ అద్భుతం జరిగింది అని మీరే స్వయంగా చెప్పగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాసం అనేది చాలా అవసరం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో మనం ప్రార్థన చేయడం కాదు, కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతి సండే నేను ఒక ప్యారిస్కి వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఫాదర్స్ పిలుస్తున్నప్పుడు వెళ్తూ ఉంటాను. ఆ ప్యారిస్కి నేను వెళ్ళాను, కొండాపూర్ అనే ప్యారిస్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆవిడ వచ్చేసి, ఫాదర్ నేను కొన్ని నెలలు అవుతున్నాయి, తర్వాత కొన్ని సంవత్సరం అయిపోతుంది, నేను దేవుణ్ణి ప్రార్థన చేశాను, కానీ నా జీవితంలో మాత్రము ఏమీ నేను అనుకున్నది జరగలేదు ఫాదర్ అని అన్నారు. అయితే నేను చెప్పాను, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు ఆపకూడదు, నీ యొక్క ప్రార్థన నువ్వు ఆపకూడదు, నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి తెలుసు నీకు ఆ యొక్క వరం ఎప్పుడు ఇవ్వాలి అని అతనికి తెలుసు అని నేను చెప్పాను. ఆమె ప్రార్థన చేయడము కంటిన్యూ చేసింది. ఒక 1 month బ్యాక్ ఆమె ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది, ఫాదర్ మీరు చెప్పినట్టుగా నేను ప్రార్థన చేశాను, దేవుడు నేను అనుకున్నది అనుగ్రహించారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను, ఎందరో మందిని నేను కన్సల్ట్ అయ్యాను, అయినా కానీ నాకు వచ్చే మనీ ఇప్పటి వరకు రాలేదు. కానీ నేను దేవునిలో నమ్మకం ఉంచి నేను ప్రార్థన చేశాను, ఇదిగో నాకు ఏవైతే డబ్బులు రావాలో అవి అన్నీ కూడా రావడం జరిగింది అని చెప్పడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది. అదే ఈరోజు సువిశేషపట్నంలో మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. అంగి అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను.
అని పలికిన దేవానికి స్తోత్రమయా, అని పలికిన దేవానికి స్తోత్రమయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సువిశేష పట్టణంలో ఆ యొక్క స్త్రీ చేసిన పని ఇది. విశ్వాసంతో ప్రార్థన చేసింది. నేను యేసు ప్రభు యొక్క అంగిని తాకినట్లయితే నాకు స్వస్థత వస్తుందని ఆమె గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్నది దేవుడు అనుగ్రహిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు వారు అనుకున్నది దేవుడు అనుగ్రహించారు. మోసెస్, మరి ఈయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆ యొక్క శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇమ్మని అడిగాడు. మొదట్లో చాలా కష్టంగా ఉండినా కానీ తర్వాత మాత్రము ఆయనకు కావలసిన శక్తిని, బలాన్ని దయచేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా అబ్రహాము, సారా వాళ్ళ యొక్క వృద్ధాపంలో ఉన్నప్పుడు కూడా వారు దేవుని అడిగారు, ఇదిగో మాకు సంతానాన్ని దయచేయండి అని విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారికి కుమారుని ప్రసాదించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఎలైజా తాను ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నా దేవుడు ఇదిగో ఇక్కడకు దిగి విచ్చేసి ఇదిగో నిరూపించాలి నిజమైన దేవుడని ప్రార్థన చేసినప్పుడు దేవుడే స్వయంగా అగ్ని రూపంలో దిగి రావడం మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసంతో మనము దేవుని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మనము ఇప్పుడు చూస్తున్నాము, రీసెంట్గా మనము ఫుట్బాల్ వరల్డ్ కప్ మనం చూస్తున్నాం. మీరు చూడండి, వాళ్ళు మొదట్లో వచ్చినప్పుడు వాళ్ళు సైన్ ఆఫ్ ది క్రాస్తోనే వస్తున్నారు. చివరిగా వాళ్ళు ఎవరైనా కానీ గోల్ కొట్టినప్పుడు ఈవెన్ వాళ్ళు సైన్ ఆఫ్ ది క్రాస్ చేస్తున్నారు. చివరిగా ముగించినప్పుడు కూడా వాళ్ళు సైన్ ఆఫ్ ది క్రాస్తోనే వాళ్ళు ముగిస్తున్నారు. అంటే దేవునిలో ఎంత నమ్మకం ఉందని మనము గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి టీం మొత్తం కూడా ఒక స్పిరిట్తోని వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి విజయాన్ని సాధిస్తున్నారు. విశ్వాసం, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే ఆ యొక్క గొప్ప విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం చూసినట్లయితే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తన యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపి ఇదిగో ఇతరులకు సేవను అందించారు. అదేవిధంగా ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా తన యొక్క జీవితాన్ని కూడా చూసినట్లయితే ప్రార్థన, అదేవిధంగా పని. తను ప్రార్థన చేసి తర్వాత తను సొసైటీలకు వెళ్ళి ఇదిగో తన యొక్క పనిని తాను ప్రారంభించిన గొప్ప వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా సెయింట్ డాన్ బోస్కో ఆయన యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన కూడా ఎప్పుడు కూడా ప్రార్థనతోని ప్రారంభించేవాడు. ప్రార్థనతోని ప్రారంభించి తన యొక్క పనిని తాను నిర్వహించేవాడు. అదేవిధంగా సెయింట్ మదర్ తెరీసా తన యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఇదిగో ఆ యొక్క పేద పిల్లలను మరి సేద తీర్చి వారికి గొప్ప సేవ చేసిన గొప్ప వ్యక్తి సెయింట్ మదర్ తెరీసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా పోప్ ఫ్రాన్సిస్ తన యొక్క జీవితాన్ని కూడా చూసినట్లయితే తను ఎప్పుడు కూడా మరి దేవునితోనే సత్సంబంధాన్ని కలిగి జీవించిన గొప్ప వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున మనమంతరం కూడా ధ్యానించుకుంటున్నాము. మరి గొప్ప వ్యక్తి తాటిపత్రి జ్ఞానమ్మ తన యొక్క జీవితంలో తను ఎప్పుడు కూడా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు తను ఎప్పుడు కూడా ప్రార్థనతోని ప్రారంభించేది. కాబట్టి తను అనుకున్నది ఏమిటంటే ఏదైనా విధంగా నేను ఈ పేద బాలికలకు ఏదో ఒకటి చేయాలని ఆ యొక్క ఆతృత, తపన. కానీ ఎలా చేయాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలనేది ఆమెకు మాత్రము తెలియదు. కానీ ఆ యొక్క జవాబు ఎక్కడ దొరికిందంటే దేవునిలో దొరికింది. ప్రార్థన చేసినప్పుడు ఆమెతో దేవుడే స్వయంగా మాట్లాడడం చూశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఆమె
ప్రార్థనతోని తన పనిని ప్రారంభించి మరి ఈ రోజున పేద బాలికలందరికీ కూడా విద్యను అందించిన గొప్ప వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమయంలో మనమందరం కూడా గమనించాలి, మనము ఎంతవరకు మన యొక్క జీవితంలో ప్రార్థనకు ప్రావీణ్యతనిస్తున్నాము. మేబీ నా వర్క్, మేబీ నేను సో అండ్ సో ఇన్ఛార్జ్, కానీ చివరిగా మన యొక్క జీవితాన్ని చూసినట్లయితే నిజంగా నేను ప్రార్థన చేయగలుగుతున్నా, దేవునితోని ఐక్యమై నేను నా ప్రార్థనను కొనసాగిస్తున్నానా, లేకపోతే నా పనిలో నేను నిమగ్నమై దేవుణ్ణి దూరంగా పెడుతున్నానా అని ఒక్కసారి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డ. చివరిగా మనము రోజు మనం పడుకునే ముందు దేవునితోని కొంచెం సమయాన్ని కేటాయించి మనం దేవుని దగ్గరకు కూర్చొని ఆయనతోనే సమయాన్ని గడపాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు తప్పకుండా మనం అనుకున్న పనులు, మనం చేయబోయే పనులు అన్నీ కూడా సక్సెస్గా మారిపోతాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో తాటిపత్రి జ్ఞానమును స్మరిస్తూ ఉన్నప్పుడు మరి అటువంటి మంచి మనసును దయచేయమని, ప్రార్థన జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో వేడుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి కాచి కాపాడును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తిగల పిటైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసిన ఈ బలి కరుణతో వీక్షింపు. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం.
నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలో నా శరీరం ధరించి కన్యక నుండి జన్మించును. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించును. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రుడకు ఊటయి నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరుచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియాపమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురును, పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలిగి మరి మాతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమనున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయినట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ జనులారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ జనులారా. కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోపల రండి. రండి రండి వేగమే రండి, రండి రండి లోపల రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ జనులారా. కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. మధురమైన
చూచు క్షణము ఆసన్నమాయ మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమివో జనులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కాడిపిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయున్నట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. నీకు కృతజ్ఞతలమై నిరవధికముగా నిన్ను స్తుతించుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దీనదాసి అమ్మా జ్ఞానమ్మా, దీనదాసి నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ మాటే అభయము. వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా, దీనదాసి. దేవుని వెలుగు దివ్యగా అవనిలో మాకై మార్గదర్శిగా, దేవుని వెలుగు దివ్యగా అవనిలో మాకై మార్గదర్శిగా, నిండు జీవనం మాకు సగి దేవుని మహిమను కొనియాడే, నిండు జీవనం మాకు సగి దేవుని మహిమను
saintandsgmail.com